హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. కేవలం 48,000 రూపాయల ఫీజుతో ఇక్కడ కనిపిస్తున్న అన్నీ మీకు వస్తాయి. కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాయి. చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని వినియోగించుకోండి. 15 జనవరి లోపు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకుని మీరు జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేడం మీకు డెమో ఇస్తారు. మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తేనే జాయిన్ అవ్వండి. దేర్ ఈజ్ నో కంపల్షన్, నో వన్ విల్ ఫోర్స్ యూ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, బ్రేకింగ్ న్యూ గ్రౌండ్ ద కేరళ వే. సో ఇది యూపీఎస్సీ సిలబస్ పరంగా తీసుకుంటే మీకు GS పేపర్ 1 అర్బనైజేషన్ కిందకు వస్తుంది. సో కేరళలో ఒక అర్బన్ కమిషన్ ఫామ్ చేశారు. సో ఈ అర్బన్ కమిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంతకుముందు ఎప్పుడన్నా ఇండియాలో వచ్చిందా, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ మనం లైన్ బై లైన్ చదువుకుంటా వెళ్ళిపోదాం. సో అసలు ఫస్ట్ టైటిల్ కూడా మనకు తెలియాలి కదా. బ్రేకింగ్ న్యూ గ్రౌండ్ అంటే మీనింగ్ ఏంటి? బ్రేకింగ్ న్యూ గ్రౌండ్ అంటే డూయింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్. సో మనం ఎడిటోరియల్ చదివేటప్పుడే ఒకాబులరీ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న న్యూస్ పేపర్ ఈజీగా చదివేయగలుగుతాం. సో బ్రేకింగ్ న్యూ గ్రౌండ్ అంటే మీనింగ్ ఏంటి? డూయింగ్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఇన్నోవేటివ్ అని అర్థం. ద కేరళ వే. సో కేరళ సంథింగ్ ఇన్నోవేటివ్ చేసింది ఏంటి అదంతా చూద్దాం. As 2024 begins, there is some good news in the urban spectrum. Urban segmentలో స్పెక్ట్రంలో ఒక గుడ్ న్యూస్ ఏంటది? ఆఫ్టర్ ఆల్మోస్ట్ 38 years there is another urban commission. 38 సంవత్సరాల తర్వాత ఇంకో అర్బన్ కమిషన్ వచ్చింది. అంటే ఇంతకుముందు కూడా ఒక అర్బన్ కమిషన్ కాన్సెప్ట్ ఉండింది. దిస్ టైమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళలో వచ్చింది. ద ఫస్ట్, that is the National Commission on Urbanization, was formed by the then Prime Minister of India, Rajiv Gandhi, and was headed by Charles Correa, one of the finest architects of the country. సో మొట్టమొదటి అర్బన్ కమిషన్ నేషనల్ లెవెల్లో, నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అనేది మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి హయాంలో ఫామ్ చేశారు. అండ్ అది వచ్చిన 35 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ ఇంకో అర్బన్ కమిషన్ ఈసారి కేరళలో వచ్చింది. అయితే with the assassination of Rajiv Gandhi, some of the important recommendations were not taken into consideration. ఈ అర్బన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఇవన్నీ కూడా అప్పుడు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్ అయిన దీన్ని పట్టించుకోలేదు. బట్ ద 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ అవుట్కమ్స్. మనకి 74 CAA అనేది తీసుకొచ్చారు. యు నో అబౌట్ ఇట్. సో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏమొచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. Since then, there has been a shift in policy paradigm for more private initiative and investment in urban development. ఆ తర్వాత ఏమైందంటే అర్బనైజేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ కొంచెం తగ్గి ప్రైవేట్ ఇనిషియేటివ్ అనేది పెరగడం. సో పాలసీ పారాడైమ్ అంటే మోడల్లో ఒక మార్పు అనేది, షిఫ్ట్ అనేది వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ కమిషన్ యొక్క నెసెసిటీ ఏంటి? అసలు అర్బన్ కమిషన్ అంటే ఏంటి? అర్బన్ కమిషన్ ఈజ్ ఎ బాడీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ టాస్క్డ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో, సిటీస్ ఎలా ఉండాలి, ఈ సిటీస్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలా సాధ్యపడుతుంది, ఇలాంటి విషయాల్లో రికమెండేషన్స్ ఇచ్చే సెపరేట్ బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని మనం అర్బన్ కమిషన్ అంటాం. అసలు ఈ అర్బన్ కమిషన్ అనేది అవసరమా, దానికి నెసెసిటీ ఉందా అనేది ఈ పారాగ్రాఫ్లో డిస్కస్ చేశారు. చూడండి. కరెంట్లీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ లివ్స్ ఇన్ సిటీస్. ప్రజెంట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఎక్కడున్నారమ్మా? సిటీస్లోనే ఉంటున్నారు. వెన్ క్యాపిటల్ వాజ్ రిటన్ బై మార్క్స్, క్యాపిటల్ అనేది బుక్, ఆ బుక్ కార్ల్ మార్క్స్ రాసిన సమయానికి సిటీస్ వర్ కన్సిడర్డ్ టు బీ ద సెంటర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ క్యాపిటల్ అక్యూములేషన్. సిటీస్ అప్పట్లో ఏమనుకునేవారు? సెంటర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, క్యాపిటల్ అక్యూములేషన్. సో మెజారిటీ క్యాపిటల్ అక్కడ అక్యూములేట్ అయ్యేది. క్యాపిటల్ అంటే ఏంటి? పెట్టుబడులు ఇవన్నీ కూడా. అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా అక్కడ జరిగేది. ఆ రకంగానే సిటీస్ని చూసేవారు. దెర్ వాజ్ జస్ట్ ఓవర్ 5% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ లివింగ్ ఇన్ అర్బన్ సెంటర్స్. 95% రూరల్లో, 5% మాత్రమే అర్బన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కార్ల్ మార్క్స్ గారు క్యాపిటల్ బుక్ రాసినప్పుడు, దస్ క్యాపిటల్ అనే బుక్ రాసినప్పుడు అలా ఉండేది పరిస్థితి. ఆ తర్వాత ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ద ప్రాసెస్ ఆఫ్ అర్బనైజేషన్ అంటే అర్థం ఏంటి? మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. రూరల్ నుంచి అర్బన్కి జనాలు మూవ్ అయ్యే ప్రక్రియని మనం అర్బనైజేషన్ అని చెప్పేసి అంటాము. రూరల్ ఏరియాలో జనాలు తగ్గిపోయి అర్బన్లో షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ నుంచి అర్బన్నే మనం
అర్బనైజేషన్ అని అంటాం. సో ఈ అర్బనైజేషన్ ప్రాసెస్ హ్యాస్ లెడ్ టు ఫినామినల్ చేంజెస్ అక్రాస్ ద వరల్డ్. దీనివల్ల అక్రాస్ ద వరల్డ్ చాలా మార్పులు వచ్చాయి. నాట్ ఓన్లీ హ్యాస్ ఇట్ ఇంపాక్టెడ్ క్లైమేట్ చేంజ్ బట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ స్పేషియల్ అండ్ టెంపరల్ చేంజెస్ సచ్ యాజ్ మ్యాసివ్ ల్యాండ్ యూస్, బిల్డింగ్ టైపాలజీస్, iniquitous cities, duality, informality, crisis of pollution, housing, water and sanitation challenges, and some of the most unequal city spaces. సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ అర్బనైజేషన్ వల్ల ఏమేమి జరిగాయి అంటే మనకి ఒకటి క్లైమేట్ చేంజ్ని కూడా అవి ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరగడం వల్ల మీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇట్ ఇస్ ఆల్సో క్రియేటెడ్ స్పేషియల్ అండ్ టెంపరల్ చేంజెస్. సో రకరకాల మార్పులు కూడా మనకి జరిగాయి. ఎలాంటివి? మ్యాసివ్ ల్యాండ్ యూజ్ అనేది బాగా పెరిగింది. బిల్డింగ్ టైపాలజీస్, బిల్డింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్, టైపాలజీ అంటే క్లాసిఫికేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ రావడం. ఇనిక్విటస్ అంటే కొంచెం హార్మ్ఫుల్, సిటీస్ విచ్ ఆర్ ఇనిక్విటస్. డిక్షనరీ మీనింగ్ మనం తీసుకుంటే ఇనిక్వేటస్ అంటే మోరల్లీ రాంగ్ అని, రాంగ్ఫుల్ అలా ఆ మీనింగ్ వస్తుంది. అండ్ డ్యువాలిటీ అంటే సిటీలోనే క్వైట్ కాంట్రాస్టింగ్ ఫీచర్స్, ఒకవైపు ఫిల్దీ రిచ్ ఉంటారు, ఇంకోవైపు బాగా పూర్, ఇట్లాంటిది. ఇన్ఫార్మల్ సెక్టర్ బాగా బిల్డ్ అయింది మనకి సిటీస్లో. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెగ్మెంట్ కాకుండా మనకి కన్స్ట్రక్షన్ లాంటి సెక్టర్స్, వేరే సోషల్ సెక్యూరిటీ అనేది లేకుండా, ప్రాపర్ శాలరీస్ అలాంటి సిస్టమ్ అనేది లేకుండా ఉండే సిచ్యువేషన్ ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం. పొల్యూషన్ క్రైసిస్ వచ్చింది, హౌసింగ్, వాటర్, శానిటేషన్ ఛాలెంజెస్ వచ్చాయి. అండ్ మోస్ట్ అన్ఈక్వల్ సిటీ స్పేసెస్, కొన్ని చోట్ల మరీ విశాలంగా ఉంటాయి, కొన్ని చోట్ల మరీ కంజెస్టెడ్గా, స్లమ్ ఏరియాస్లో మరీ కంజెస్టెడ్గా ఉండే స్పేసెస్ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అర్బనైజేషన్ వల్ల వచ్చిన డిఫరెంట్ ఛాలెంజెస్. One of the major processes of capital accumulation is the process of city development. సో క్యాపిటల్ అక్యూములేషన్, క్యాపిటల్ అంటే మనకి పెట్టుబడి, డబ్బు అనే మీనింగ్ వస్తుంది. సో దీని మేజర్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ప్రాసెస్ ఆఫ్ సిటీ డెవలప్మెంట్. సో బేసికల్గా అక్కడ మీరు క్యాపిటల్ ఎలా అర్థం చేసుకోవాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకోవాలి. ప్రభుత్వాలు పెట్టే ఖర్చుల్లో పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయడం కోసం పెట్టే ఖర్చును మనం ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడే అసెట్స్ క్రియేట్ చేయడం కోసం పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. లైక్ రోడ్స్, బిల్డింగ్స్ ఇలాంటివి. సో వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనం చెప్పొచ్చు అని కూడా చెప్తున్నాం. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ విట్నెస్డ్ 2 stark పీరియడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది అర్బన్ స్పెక్ట్రమ్. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా యొక్క చరిత్రను మీరు ఒకసారి గమనిస్తే 1947 నుంచి ఇప్పటివరకు గమనిస్తే 2 periods ఆఫ్ డెవలప్మెంట్ కింద మనం చూడొచ్చు అర్బన్ స్పెక్ట్రమ్లో. మొదటి పీరియడ్ నెహ్రూవియన్ పీరియడ్. సో నెహ్రూ గారి హయాంలో అంటే 1980 వరకు అనుకోవచ్చు. అది కూడా నెహ్రూ అప్పటికి చనిపోయినప్పటికీ ఆయన మైండ్ సెట్తో వెళ్ళిన పీరియడ్ అది. నెహ్రూవియన్ పీరియడ్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 3 decades అండ్ బిగాన్ అన్రావెలింగ్ ఇన్ ద లేట్ 1980s వరకు ఆ పీరియడ్ ఉండింది. తర్వాత అన్రావెల్ అయిపోయింది, అంటే కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పొచ్చు. ఈ పీరియడ్లో, డ్యూరింగ్ దిస్ పీరియడ్, అరౌండ్ 150 new towns were built with a holistic 150 new towns were built with a holistic approach. సో నెహ్రూవియన్ పీరియడ్లో సిటీ బిల్డింగ్ ఎలా జరిగేది? హోలిస్టిక్ అప్రోచ్తో. హోలిస్టిక్ అంటే అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్ థింకింగ్తో జరిగేది. ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ ఏ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ మెకానిజం ఎంఫసైజింగ్ మాస్టర్ ప్లాన్స్, డెవలప్మెంట్ ప్లాన్స్. ఓవరాల్ సిటీ ప్లానింగ్ మీద దృష్టి పెట్టి అన్ని వైపుల నుండి ఆలోచించి ప్లానింగ్ చేసి సెంట్రల్ లెవెల్లోనే ప్లానింగ్తో చేసేవాళ్ళు. However, this process also failed miserably as it was drawn by the core idea of the state acting as a basic instrument of capital accumulation. అయితే అప్పట్లో నెహ్రూ హయాంలో ఎలా ఉండేదంటే, నెహ్రూవియన్ హయాంలో ఎలా ఉండేదంటే స్టేటే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా సరే స్టేటే చేస్తుంది. క్యాపిటల్ అక్యూములేషన్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ది ఇనిషియేటివ్ ఆఫ్ స్టేట్ అనే మైండ్ సెట్ ఉండేది అప్పట్లో. అర్థమవుతుంది? అప్పట్లో ఆ మైండ్ సెట్ ఉండేది. సో ఆ కోర్ ఐడియాని బేస్ చేసుకొని చేసాం. ఏ డెవలప్మెంట్ చేసినా గవర్నమెంటే చేస్తుంది, సిటీ ఎక్స్పాన్షన్ కావచ్చు ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారానే జరుగుతుందన్న కోర్ ఐడియాతో మాస్టర్ ప్లాన్స్ వేశారు అప్పట్లో. ఆ తర్వాత రోజులు మారిపోయి ప్రైవేటైజేషన్ వైపు మనం షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఆ ప్లాన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అని చెప్తున్నారు.
అండ్ అప్పట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే పుషింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ స్పేసెస్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, సిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిద్ది, రూరల్ నుంచి అర్బన్కి చాలామంది మూవ్ అవుతారని చెప్పి అనుకొని చేశారు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డిడ్ నాట్ రిమైన్ ద సెంట్రల్ పివట్ ఆఫ్ డ్రైవింగ్ మైగ్రేషన్ టు ద సిటీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెంట్రల్ పివట్గా ఉండలేదు. అంటే మనకి పాపులేషన్ని రూరల్ నుంచి అర్బన్కి మూవ్ చేయడంలో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ నాట్ ప్లే దట్ రోల్ యాజ్ ఇట్ ఫెల్ మెజరబుల్లీ అండ్ న్యూ ఏరియాస్ వర్ ఓపెన్డ్ అప్. అది అనుకున్నది సాధించలేకపోయింది మ్యానుఫ్యాక్చరింగ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్లో సర్వీసెస్ అదర్ సెగ్మెంట్స్ అనేవి ఓపెన్ అప్ అయ్యాయి. The cities still drew millions into its fold, with the informal sector taking center stage and the urban plans failing miserably. So, సిటీస్ అయినప్పటికీ వేల మందిని లక్షల మందిని రప్పించుకోగలిగాయి. ఎలాగంటే విత్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ టేకింగ్ సెంటర్ స్టేజ్. ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది మెయిన్ రోల్ తీసుకోవడం అనేది మనకి జరిగింది. అండ్ ది అర్బన్ ప్లాన్స్ ఫెయిలింగ్ మిజరబుల్లీ. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే మీకు చెప్పిన కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇట్లాంటివి. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, అఫీషియల్గా గవర్నమెంట్ యొక్క సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి లేకుండా, ఓకే, పిఎఫ్, గ్రాట్యుటీ, ప్రాపర్ శాలరీ ఇట్లాంటివి లేకుండా డైలీ వేజెస్ ఇన్ఫార్మల్గా జరిగేది ఇన్ఫార్మల్ సెక్టర్ అని చెప్పి మనం అంటాం. అది బాగా పెరిగిపోయింది. అలాంటి వర్క్ కోసం రూరల్ నుంచి అర్బన్ మైగ్రేషన్ కంటిన్యూ అయింది. అంటే వ్యవసాయం మీద ఆధారపడే చాలామంది వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల ఇలా ఇన్ఫార్మల్ సెక్టర్ జాబ్స్కి వచ్చేసేవారు. ఇది నెహ్రూ పీరియడ్లో ఉన్న సెగ్మెంట్, అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్న పరిస్థితులు. తర్వాత మనకి ద పీరియడ్ ఆఫ్ 1990s ఈజ్ ద వన్ వేర్ ద యాబ్జెక్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ సిటీస్ బిగాన్. యాబ్జెక్ట్ అంటే అన్సక్సెస్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ అన్సక్సెస్ఫుల్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ సిటీస్ అనేది మనకి స్టార్ట్ అయింది. అండ్ గ్లోబల్ సిటీస్ ఫర్ ద ఇమేజ్ ఆన్ విచ్ డెవలప్మెంట్ ప్రాసెస్ వాజ్ బిల్డ్. గ్లోబల్ లెవెల్లో సిటీస్ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని సిటీస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు లార్జ్ parastatals and big consultancy firms were hired to draw such plans. మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం మానేసి ఈ కన్సల్టెన్సీస్ ఇట్లాంటి వాళ్ళని హైర్ చేసి వాళ్ళ సలహాలు సూచనలను అడిగి ఆ మోడ్లోకి వెళ్ళడం అనేది మనకి జరిగిందనమాట. సో కంప్లీట్గా మారిపోయింది. సో పారాస్టాటల్ అంటే లార్జ్ సైజ్ కంపెనీస్ అని అర్థం, ఓకేనా. ఏ కంపెనీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఓన్డ్ బై కంట్రీస్ గవర్నమెంట్ ఆర్ ఆఫెన్ హ్యాస్ సమ్ పొలిటికల్ పవర్ ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ టేకప్ చేసాయి. వాళ్ళు బిగ్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ని పిలిచి ప్లాన్స్ వేయమని చెప్పారు. ఈ కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఏం చేసాయి, దీస్ కంపెనీస్ గేవ్ అవే ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ హౌసింగ్, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రియల్ ఎడ్యుకేషన్. వీళ్ళు మనకి సోషల్ హౌసింగ్, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ ఈ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. అండ్ రియల్ ఎస్టేట్ వాజ్ సపోజ్లీ టు బి ది కోర్ ఎలిమెంట్ ఆఫ్ ది సైబర్. రియల్ ఎస్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టుగా దానికి సెంట్రల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు ప్లాన్స్ చేయడం జరిగింది. అండ్ సిటీస్ వర్ మేడ్ కాంపిటేటివ్ అండ్ టర్మ్డ్ యాజ్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్. సిటీస్ ఒకదాని ఒకటి పోటీ పడేలా చేశారు. సిటీస్నే ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్గా పిలవడం జరిగింది. సో గ్రోత్ అంతా సిటీస్లోనే జరుగుతుందని చెప్పి వాటిలో సిటీకి మధ్యలో పోటీ ఉండే వాతావరణాన్ని కల్పించే ప్రయత్నాలు చేశారు. బట్ నాట్ యాజ్ స్పేసెస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఫ్యూచర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ హ్యాబిటాట్. అంటే సిటీస్ని నివాసిత ప్రాంతాలుగాను, హాయిగా ఉండే ప్రాంతాలుగాను, ఇది ఒక డ్రీమ్, ఇక్కడ హాయిగా మనం సెటిల్ అవ్వచ్చు అనే ఫీలింగ్ కలిగించేలాగా చేద్దామనో ఆ మైండ్ సెట్తో లేదు. సిటీస్ని ఎకనామిక్ డెవలప్మెంట్కి గ్రోత్ ఇంజిన్స్గా చూశారు. సో చూడడం అనేది ఈ పీపుల్కి లివింగ్ కండిషన్స్ బాగుంటాయో, అందరూ హ్యాపీగా ఉండేలా చేయొచ్చా లేదనే ఆస్పెక్ట్ పైన దృష్టి పెట్టకుండా ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్గా, ఎకనామిక్ గ్రోత్కి ఇంజిన్స్గా వాటిని చూడడం మొదలైంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ హోల్ సిటీ అప్రోచ్, అంతకుముందు హోలిస్టిక్ అప్రోచ్ ఉండేది, ఆ హోల్ సిటీ అప్రోచ్ బదులు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లు అనేవి వచ్చేసాయి. సో మీకు అడిగితే ఇలా చెప్పాలంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో అర్బన్ ప్లానింగ్లో 2 డిఫరెంట్ ఎరాస్ కనిపిస్తాయి. ఒక ఎరాలో హోలిస్టిక్ ప్లానింగ్ లేదా సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉండింది. రెండో ఎరాలో ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది వచ్చింది. సో మిషన్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్ వర్ ది బజ్ వర్డ్స్. సో చిన్న ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా వీళ్ళు రావడం అనేది జరిగింది. సో కంప్లీట్ డిఫరెన్సియేషన్ అనమాట. మనకి ఒకప్పుడు ఉండేదానికి ఇప్పటిదానికి పూర్తిగా మార్పులు మనకి ఈ రకంగా వచ్చాయి. అంతకుముందు హోలిస్టిక్ అప్రోచ్ ఉంటే ఇప్పుడు మిషన్ మోడ్ అప్రోచ్లు అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని మైండ్లో పెట్టుకొని ఒక పర్టికులర్ టాస్క్ ఓరియంటెడ్గా వెళ్ళడం అనేది జరిగింది.
It is in such background that the Urban Commission formed in 1985 has to be revisited and relooked. సో ఈ బ్యాక్గ్రౌండ్ మన మైండ్లో పెట్టుకొని 1985లో మొదటిసారి ఫామ్ అయిన అర్బన్ కమిషన్ గురించి మరొకసారి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పీస్ మీల్ అప్రోచెస్ విల్ నాట్ హెల్ప్. పీస్ మీల్ అప్రోచ్ అంటే ముక్కలుగా చూడడం, అంటే హోలిస్టిక్గా ఓవరాల్గా చూడకుండా ముక్కలుగా చూడడాన్ని పీస్ మీల్ అప్రోచ్ అంటాం. అండ్ నెయిదర్ ఆర్ దే మేకింగ్ ఎనీ బ్రేక్ త్రూ. ఈ పీస్ మీల్ అప్రోచెస్ సహాయపడవు, వాటి వల్ల పెద్ద బ్రేక్ త్రూ కూడా రావట్లేదు. హెన్స్ అన్ అర్బన్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్స్ ఆఫ్ అర్బనైజేషన్. సో అర్బన్ కమిషన్ అనేది నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్లోనూ కావాలి. దేనికి? అసలు అర్బనైజేషన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి ఏమవుతుంది అనే యాంగిల్లో కాకుండా యూ హ్యావ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి ఎలా జరుగుతుంది, అర్బనైజేషన్ ప్రాసెస్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటనేది చూసి దాన్ని బేస్ చేసుకొని మనం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం అనేది ఉంది. ఫస్ట్ చూడండి, అర్బనైజేషన్ ప్యాటర్న్స్ ఏంటి. ఒకటి, మైగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అర్బనైజేషన్లో ఒక ప్యాటర్న్ ఏంటి? మైగ్రేషన్. రూరల్ నుంచి అర్బన్కి వస్తున్నారు. సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఆర్ అనదర్ వన్. ఎక్కడ సెటిల్ అవుతున్నారు, ఎలా సెటిల్ అవుతున్నారు అనేది అనదర్ ప్యాటర్న్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎనేబులర్స్. ఐటీ అనేది రూరల్ నుంచి అర్బన్కి రప్పించే ఒక ఎనేబులర్, బట్ ఆల్సో డిజేబులర్ కూడా. అర్బనైజేషన్కి ఆపోజిట్ కూడా అవుతుంది ఐటీ. ఎందుకని? మీరు ఒకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కాన్సెప్ట్స్ కూడా టెక్నాలజీని యూజ్ చేస్తూ రూరల్ ఏరియాస్ నుంచి పని చేసుకోవచ్చు, మీ ఊర్లో చేసుకోవచ్చు అనేది సిటీకి రావాల్సిన అవసరం ఉండదు. సో ఐటీ ఈజ్ బోత్ ఎన్ ఎనేబులర్ యాజ్ వెల్ యాజ్ ఎ డిజేబులర్. రెండు కూడా ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఏ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ బి డెవలప్డ్. హోలిస్టిక్ అంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది అవసరం, దాన్ని బిల్డ్ చేయాలి. ది అర్బనైజేషన్ ప్రాసెస్ కెనాట్ బి రెడ్యూస్ టు సమ్ మిషన్ అప్రోచెస్. మిషన్ అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పైన ఫోకస్ చేయడం. అలా సింగిల్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేసేలాగా అర్బనైజేషన్ ఉండకూడదు. హోలిస్టిక్గా ఓవరాల్ అప్రోచ్తో వెళ్ళాలి. సచ్ యాజ్ స్వచ్ఛ భారత్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్, నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన, హృదయ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎంఏవై. ఇది ఇప్పుడు పిఎంఏవై అనేది హౌస్ కన్స్ట్రక్షన్ పైన ఫోకస్ చేస్తుంది. ఒక్కొక్క దానిపైన ఫోకస్ చేస్తుంది. ఇలాంటి మిషన్ మోడ్ అప్రోచ్ కాకుండా ఓవరాల్ పర్స్పెక్టివ్ మీద దృష్టి పెట్టేలాగా వెళ్ళాలనేది వీళ్ళు అంటున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డిజైర్స్. ఈ మిషన్స్ ఏవి కూడా సక్సెస్ కాలేదు, వాటి స్పేసెస్లో ఫెయిల్ అయ్యాయి. అండ్ ఆర్ బౌండ్ టు ఫాల్ ఫర్దర్ యాజ్ దే ఆర్ డిస్టెంట్ ఫ్రమ్. సో ఈ స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా వాటి రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యాయి. ఇంకా అవి దే ఆర్ బౌండ్ టు ఫాల్ ఫర్దర్ డిస్టెంట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ రియాలిటీస్. సో రియాలిటీకి ఇంకా దూరంగా ఉన్నాయి అని చెప్పి మనకి కనిపిస్తుంది. లైక్ వైజ్ ద గవర్నెన్స్ ఇన్ సిటీస్ ఈజ్ ఆల్సో ఇన్ రియల్ మెస్. గవర్నెన్స్ కూడా బాగాలేదు. 18 సబ్జెక్ట్స్ అండర్ ద 12th షెడ్యూల్ దట్ వర్ సపోజ్ టు బి ట్రాన్స్ఫర్ టు ద సిటీస్ ఆర్ స్టిల్ ఫార్ అవే. ఒక 12 సబ్జెక్ట్స్ని సిటీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ అది ఇప్పటివరకు జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ సర్కిల్స్లో ఒక డిబేట్ నడుస్తుంది. ఏమని? దేర్ షుడ్ బి మేనేజర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్టెడ్ అఫీషియల్స్ రన్నింగ్ సిటీ అఫైర్స్ని రన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా మేనేజర్స్ని పెడితే బెటరు. ఎలక్టెడ్ అఫీషియల్స్ కాకుండా, అంటే మేయర్స్, కార్పొరేటర్స్ ఇట్లాంటి వాళ్ళు కాకుండా మేనేజర్స్ని పెడితే బెటర్ అనే డిబేట్ కూడా నడుస్తుంది. The over-centralization in the financial architecture is evident from the 15th Finance Commission recommendations, where the grants to the cities are linked to their performance in collecting property taxes, and the increase in that should be commensurate to the state's goods and services tax. ఈ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్లో కూడా మనకి సిటీస్కి పవర్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటికి ఇచ్చే గ్రాంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్యాక్స్ సరిగ్గా కలెక్ట్ చేస్తున్నారా లేదా అనే దాని మీద లింక్ చేసేసారు. అండ్ వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్సులు కూడా పెరగాలి. స్టేట్ గవర్నమెంట్ యొక్క జిఎస్టీ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా పెరగాలి అని కూడా చెప్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ ఉంటేనే వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వాలి అని కూడా చెప్తున్నారు. ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? హయ్యర్ లెవెల్లో. సో వాళ్ళకి పవర్స్ లేవు, డీసెంట్రలైజేషన్ జరగట్లేదు, సెంట్రలైజేషన్లోనే ఇంకొండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అర్బన్ సెక్టార్లో ఇవన్నీ జరుగుతున్న అంటే అర్బన్ వరల్డ్లో జరుగుతున్న కాంప్లెక్స్ ప్రాసెసెస్ అని చెప్పొచ్చు. సో గివెన్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఫార్మేషన్ ఆఫ్ ద కేరళ అర్బన్ కమిషన్. కేరళ అర్బన్ కమిషన్ని ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడాలి. అంటే కేరళ అర్బన్ కమిషన్ ఫామ్ అయిపోయిందంటే దానికి వెనకాలన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు అర్బనైజేషన్లో అర్బన్ స్పెక్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి, ప్రాసెస్లు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలిస్తే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తామనే ఆలోచన మనకు వస్తుంది. Kerala has adopted this Urban Policy Commission initiative that should address these complexities. సో కేరళ ఏం చేయాలి?
ఈ అర్బన్ పాలసీ కమిషన్ చేసింది, ఈ అర్బన్ పాలసీ కమిషన్ ఇనిషియేటివ్ని అడాప్ట్ చేసింది. ఎందుకు? ఈ కాంప్లెక్సిటీస్ అన్నిటిని అడ్రస్ చేయడానికి. అంటే అర్బనైజేషన్ ప్రాసెస్లో ఉన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడం కోసమని ఇలాంటి ఒక అర్బన్ కమిషన్ని ఇనిషియేటివ్ టేకప్ చేసింది. Some of its members include Satish Kumar, an urban professor from Dublin, Janaki Nair, a historian, K.T. Ravindran, professor and head of urban design at the School of Planning and Architecture, New Delhi. వీళ్ళందరూ అంటే కొంచెం ఎమినెంట్ పర్సనాలిటీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. The Commission's 12-month mandate aims to address the challenges of urbanization, particularly in the context of Kerala's urbanized population, which Niti Aayog has estimated around 90%. కమిషన్ యొక్క 12-month మ్యాండేట్ ఎయిమ్స్ టు అడ్రస్ ది ఛాలెంజెస్ ఆఫ్ అర్బనైజేషన్. 12 నెలల మ్యాండేట్ ఇచ్చారు. అంటే 12 నెలల్లోపు వాళ్ళకి చెప్పారు ఏం చేయాలి, ఈ అర్బనైజేషన్ యొక్క ఛాలెంజెస్ని అడ్రస్ చేసేలాగా ప్లాన్తో రావాలి. ఎస్పెషల్లీ కేరళ యొక్క అర్బనైజ్డ్ పాపులేషన్, కేరళలో మెజారిటీ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉన్నారు. 90% అర్బన్ ఏరియాస్లోనే ఉండే పరిస్థితి ఉంది. సో కాబట్టి కేరళలో అర్బన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ది కమిషన్స్ రోల్ ఈజ్ టు లే ఎ రోడ్ మ్యాప్ ఫర్ అట్లీస్ట్ 25 years ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ 25 yearsకి రోడ్ మ్యాప్ వేయాల్సిన బాధ్యత కమిటీకి అప్పచెప్పారు. Kerala's urban development cannot be divorced from the overall urban processes unleashed both at the global and national levels, and hence a proper estimation of them is also required. సో కేరళ యొక్క అర్బన్ డెవలప్మెంట్ని ఓవరాల్ అర్బన్ డెవలప్మెంట్ గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్లో ఉన్న వాటితో డివోర్స్ చేయలేం. అంటే గ్లోబల్ లెవెల్లో ఏం జరుగుతుంది, నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది కానీ కూడా చూడాలి. వాటితో సింక్లో ఉండేలాగా కేరళ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ప్రాసెస్ని ప్లాన్ చేసుకోవాలి. సో నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది, గ్లోబల్ లెవెల్లో ఏం జరుగుతుందని కూడా స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ కేరళ యొక్క ఈ అర్బన్ కమిషన్ అనేది ఇట్ క్యాన్ బీ ఎ లైట్ హౌస్ ఫర్ అదర్ స్టేట్స్. అదర్ స్టేట్స్కి ఒక లైట్ హౌస్ అంటే దారి చూపించే ఒక మార్గంగా దీన్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్ కమిషన్ సరిపోతుందా? నో, వాట్ వీ నీడ్ ఈజ్ నేషనల్ లెవెల్ కమిషన్. అయితే నేషనల్ లెవెల్ కమిషన్ లేకపోయినప్పటికీ కేరళ అర్బన్ కమిషన్ క్యాన్ బీ ద లైట్ హౌస్ ఫర్ అదర్ స్టేట్స్ సచ్ యాజ్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ దట్ హ్యావ్ ఎ హై అర్బన్ పాపులేషన్. ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉన్న ఇలాంటి స్టేట్స్కి ఒక లైట్ హౌస్ అంటే దారి చూపించే ఒక ఇదిగా దీన్ని చూడొచ్చు. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫార్వర్డ్ అర్బన్ కమిషన్ దట్ షుడ్ బి ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ దీస్ హైలీ అర్బన్ పాపులేటెడ్ సిటీస్. సో అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న సిటీస్ అన్నీ కూడా కేరళ అర్బన్ కమిషన్ ఏం చేస్తుందనే దానిపైన అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా ఇలాంటి అర్బన్ కమిషన్స్ని ఫామ్ చేసుకొని నేర్చుకోవాలి అనేది క్లియర్గా ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. సో అది ది కాన్సెప్ట్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ అర్బన్ కమిషన్ యొక్క రోలు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. అన్నిటికీ కూడా మీకు 18,000 రూపీస్తో 17,999తో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఎల్టిక్స్ క్లాసెస్ కల్పిస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా సంక్రాంతి ఆఫర్ 15 January వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది, మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ కీన్ టు ఎక్స్పాండ్ ఈసీజీసీ కవర్ టు జ్యువెలరీ ఎక్స్పోర్టర్స్. సో దీంట్లో కీవర్డ్ ఈసీజీసీ. అసలు ఈసీజీసీ అంటే మీనింగ్ ఏంటి, దాని కథ ఏంటనేది చూద్దాం. ఈసీజీసీ లిమిటెడ్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్గనైజేషన్ పేరు. ఒకప్పుడు దీన్ని ఈసీజీసీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా పిలిచేవారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్గానే పిలుస్తున్నారు. అసలు ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ వాజ్ ఇనీషియల్లీ సెటప్ ఇన్ 1957. అప్పుడు సెటప్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం. ఏ రకంగా ప్రమోట్ చేస్తారు? బై ప్రొవైడింగ్, చాలా ఇంపార్టెంట్ ఇది, బై ప్రొవైడింగ్ క్రెడిట్ రిస్క్ ఇన్సూరెన్స్. సో ఒక రకంగా ఇది ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంటే బేసికల్గా ఎవరన్నా ఒక వ్యక్తి విదేశాలకి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే దేర్ ఆర్ సర్టెన్ రిస్క్స్. ఏంటది? ఇంత వీళ్ళు కష్టపడి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత పేమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ పేమెంట్? వాళ్ళు ఎగ్గొట్టేస్తే పరిస్థితి ఏంటి అనే భయాలనే ఉంటాయి.
సో ఇలాంటి భయాలు లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఇది రిస్క్ కవర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇన్ ద అగెన్స్ట్ ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ డ్యూ టు కమర్షియల్ ఆర్ పొలిటికల్ రిస్క్స్. ఆ దేశంలో పొలిటికల్ రిస్క్ వల్ల కావచ్చు, కమర్షియల్ రిస్క్ వల్ల కావచ్చు, ఏదో ఒక కారణం వల్ల వీళ్ళు పంపించిన డబ్బుకి తగ్గట్టు మనీ రాకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ మనీ పే చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ అవుతుందో ఆ ఎక్స్పోర్టర్స్కి ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకెళ్తారు. సో ఎక్స్పోర్ట్స్ ఆ రకంగా ప్రమోట్ అవుతాయి. బట్ ఇన్ జనరల్ జరిగేది ఏంటి అంటే ఎక్స్పోర్టర్స్ నీడ్ క్రెడిట్. సో వాళ్ళకి చాలా ఫండ్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఒక టిపికల్గా ఒక ఎక్స్పోర్టర్ బ్యాంక్ దగ్గర క్రెడిట్ తీసుకుంటాడు. క్రెడిట్ అంటే ఏంటి? అప్పు తీసుకుంటాడు. అయితే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ క్రెడిట్ మీకు ఇవ్వాలి అంటే ఆ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో ఈసీజీసీ కవర్ అనేది మ్యాండేటరీ అని చెప్పి రూల్స్ పెడతాయి. సో ఈసీజీసీ కవర్ ఉన్న వాళ్ళకే బ్యాంక్స్ క్రెడిట్ లేదా అప్పులు అనేవి ఇస్తూ ఉంటాయి. అన్నమాట. ఇది కథ. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్సూరెన్స్ని బేస్ చేసుకొని బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ లేదా అప్పులు అనేవి ఇస్తున్నాయి. సో బేసిక్గా మీకు ఇందాక ఈ లాస్ట్లో చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఏమవుతుందంటే బ్యాంక్స్ వీళ్ళకి ఫండ్స్ ఇస్తాయి. ఆ ఫండ్స్ ఇవ్వడానికి ప్రీ కండిషన్ కింద ఈసీజీసీ కవర్ తీసుకోమని చెప్తాయి. సో ఇది లేకుండా వాళ్ళ ఫండ్స్ అనేవి ఇవ్వరు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ విత్ రెస్పెక్ట్ టు ఈసీజీసీ. అర్థమైందమ్మా? అంతకు మించి దీంట్లో మనకి ఏమీ లేదు. సో దర్ ఇస్ నథింగ్ మోర్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్. ఎక్స్పోర్ట్ క్రెడిట్, దాని పేరులో ఉంది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అంతే. సైబర్ కిడ్నాపింగ్. సో వినడానికి వింతగా ఉన్న ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సైబర్ అంటే ఆన్లైన్లో, కిడ్నాప్ అంటే మనకు తెలుసు. ఆన్లైన్లో కిడ్నాప్ ఎలా చేస్తారని మనకు అనిపిస్తుంది. బట్ దిస్ హ్యాపెండ్ ఇన్ చైనా. సో చైనాలో ఒక 17-year బాయ్ వాజ్ సైబర్ కిడ్నాప్డ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు భయపెట్టి $80,000 గుంజేసుకున్నారు కిడ్నాప్ చేసిన వాళ్ళు. అయితే ఎట్లా ఈ సైబర్ కిడ్నాపింగ్ జరిగింది, అసలు సైబర్ కిడ్నాపింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో న్యూస్లోకి వచ్చిన ఇలాంటి వెరైటీ టర్మ్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు నో అబౌట్ దిస్. సో సైబర్ కిడ్నాపింగ్ అంటే ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు ఏ క్రైమ్ వేర్ ద కిడ్నాపర్స్ కన్విన్స్ దేర్ విక్టిమ్ టు హైడ్. సో ఈ కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్ ఒక బాయ్ని కానీ ఒక గర్ల్ని కానీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎలాగా? ఆన్లైన్లోనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. సో కొన్నాళ్ళ పాటు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి ఆన్లైన్లో మాటామంతి కలిపి తనని దాక్కోమని చెప్తారు. సో దే విల్ ఆస్క్ హిమ్ టు హైడ్. అతన్ని దాక్కోమని చెప్పి అతని చేతిలో మొబైల్ ఫోన్ ఏమీ లేకుండా చేసి దెన్ దే కాంటాక్ట్ హిస్ పేరెంట్స్. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసాము లేదా మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాము అని చెప్పేసి వాళ్ళని డబ్బులు అడుగుతారు. సో వీళ్ళు వెంటనే బాయ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అతని కాంటాక్ట్లో ఉండడు, ఎందుకంటే దాక్కున్నాడు, ఆట ఆడుతున్నాడు అనుకుంటాడు. వాళ్ళు చెప్పినందుకు ఈ అబ్బాయి దాక్కొని ఉన్నాడు. సో పేరెంట్స్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా వాడు దొరకడు. అయితే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ బాయ్ యొక్క పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పేరెంట్స్కి పంపిస్తారు. వాళ్ళకి ఎలా వస్తాయి? ఈ బాయ్ని అడుగుతారు, ఎందుకంటే బాయ్కి ఇదంతా తెలీదు. ఈ కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తికి తను కిడ్నాప్ చేయబడ్డాడు అనే విషయం తెలియదు. బేసికల్గా తను దాక్కున్నాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను దాక్కున్నాడు. సో దాక్కున్నాడనే తను అనుకుంటాడు. సో మీ ఫోటో పంపించు లేదా నీ వీడియో పంపించు అంటే వీళ్ళు ఆన్లైన్లో అడిగితే తను ఎప్పటిలాగే పంపించేస్తూ ఉంటాడు. సో ఒక కిడ్నాప్డ్ లొకేషన్లో ఏదో దూరంగా ఒక్కడే ఉన్న పిక్చర్స్, వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి పంపించి నిజంగానే తను కిడ్నాప్ చేశారన్న భావన కలిగించి వాళ్ళ దగ్గర డబ్బులు ర్యాన్సమ్గా గుంజేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ సైబర్ కిడ్నాపింగ్ ఆల్ అబౌట్. అర్థమవుతుందా? నిజంగానే వాళ్ళు బంధించబడ్డారు అని అనిపించేలాగా వాళ్ళతోనే పిక్చర్స్ పంపించమని చెప్పి, వీడియోస్ పంపించమని చెప్పి వాటిని చూపించి పేరెంట్స్కి చూపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని ఆ తర్వాత ఈ అబ్బాయిని హైడౌట్ నుంచి బయటకు వచ్చేయమని చెప్తారు. మీ అబ్బాయి అక్కడే ఉన్నాడని చెప్తే వీళ్ళు వెళ్ళి కలుస్తారు. సో దిస్ ఈజ్ ద న్యూ టెక్నిక్
ఆఫ్ కిడ్నాపింగ్ కాల్డ్ సైబర్ కిడ్నాపింగ్, వేర్ కిడ్నాపర్స్ అసలు విక్టిమ్ని కలవని కూడా కలవలేదు, ఫిజికల్గా మీట్ అవ్వలేదు, కానీ అతన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు గుంజేశారు. ఫిజికల్గా లేనప్పటికీ కూడా ఈ అబ్బాయిని వాళ్ళు ఆన్లైన్లో మానిటర్ చేస్తూ ఉంటారు వయా వీడియో కాలింగ్ అండ్ అదర్ డివైసెస్ అనమాట. సో ఇది స్టోరీ ఆఫ్ సైబర్ కిడ్నాపింగ్. SCLSC అంటే సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ. సో సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఒక కొత్త వ్యక్తి అపాయింట్ చేయబడ్డారు. ఎవరు? జస్టిస్ గవాయ్. సో జస్టిస్ గవాయ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ. సో ఈ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ కథ ఏంటి, అసలు లీగల్ సర్వీసెస్ కమిటీ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఎలా ఫామ్ అయింది అంటే మనకి ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ సెక్షన్ 3A ఆఫ్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987లో ఉన్న సెక్షన్ 3Aని ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయబడింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్. ఎవరికి? టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఫ్రీ మరియు కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ అందించడం అనేది దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. అయితే ఫర్ కేసెస్ ఫాలింగ్ అండర్ SC జ్యూరిస్డిక్షన్, అది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందకి ఏ కేసెస్ అయితే వస్తాయో ఆ కేసెస్లో వీకర్ సెక్షన్స్కి వాళ్ళు ఓన్గా పే చేసుకోలేకపోతే వాళ్ళకి ఫ్రీ మరియు కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ అందించడం అనేది సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పొచ్చు. అయితే ఈ పర్టికులర్ కమిటీని ఎవరు ఫామ్ చేస్తారంటే నాల్సా ఫామ్ చేస్తుంది. విల్ టాక్ అబౌట్ నాల్సా ఆల్సో. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా నాల్సా అనేది దీనికి ఫామ్ చేస్తుంది. సో ఈ కమిటీలో సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన చైర్పర్సన్గా ఉంటారు. ప్లస్ సమ్ మెంబర్స్, ఇంకా కొంతమంది మెంబర్స్ కూడా ఉంటారు. ఈ మెంబర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అయితే ఈ సుప్రీంకోర్టు జడ్జిని, ఈ మెంబర్స్ని CJI నామినేట్ చేస్తారు. సో వీళ్ళందరినీ నామినేట్ చేసేది CJI. కాకపోతే మెంబర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని రూల్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. కమిటీని ఫార్ములేట్ చేసేది నాల్సా. ఇది మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇది దీని యొక్క కథ. అయితే లీగల్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏంటుంది, దీనికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉందా అంటే ఉంది. మనకి ఆర్టికల్ 39A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే ద స్టేట్ షల్ సెక్యూర్ దట్ ది ఆపరేషన్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ ప్రమోట్స్ జస్టిస్ ఆన్ ఏ బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ షల్ ఇన్ పర్టిక్యులర్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి ఎవరు? స్టేట్. ద స్టేట్ షల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఆర్టికల్ 39A మెన్షన్ చేయడం అనేది జరిగింది. బై సూటబుల్ లెజిస్లేషన్ ఆర్ స్కీమ్స్ ఆర్ ఎనీ అదర్ వే టు ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ సెక్యూరింగ్ జస్టిస్. అంటే పేదవాళ్ళకి డబ్బులు లేవని లేదా వేరే కారణాల వల్ల, డిజబిలిటీస్ వల్ల వాళ్ళు జస్టిస్ పొందలేని పరిస్థితి లేకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దానికోసం చట్టం అన్నా చేయండి, లేదా స్కీమ్స్ అన్నా తీసుకురండి, ఏదన్నా చేయండి, బట్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు వీకర్ సెక్షన్స్ అని ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకునే 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో
ఈ రకంగా ఆర్టికల్ 39A స్టాట్యూటరీ బేసిస్ అనేది లభించింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఉమెన్కి, చిల్డ్రన్కి, వీళ్ళందరికీ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ అందించాలి అని చెప్పి చేశారు. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని 1995లో నల్సాని ఫామ్ చేశారు. 1995లో నల్సా వాజ్ కాన్స్టిట్యూటెడ్. దాని పర్పస్ ఏంటి? టు మానిటర్ అండ్ ఇవాల్యుయేట్ the implementation legal aid programs ని మానిటర్ చేయడం మరియు ఎవాల్యుయేట్ చేయడం మరియు ఇంప్లిమెంట్ చేయడం, ఇది దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకు 1995లో నల్సాని ఫార్ములేట్ చేయడం జరిగింది. సో నల్సా తర్వాత అండర్ దిస్ యాక్ట్ నేషన్ వైడ్ నెట్వర్క్ని ఫామ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకునే మనకి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ, ఇలాంటివన్నీ కూడా ఫామ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇలాంటివన్నీ కూడా ఫామ్ చేయడం. అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కూడా ఫామ్ చేశారు. అలాగే తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ అందించాలి. ఎవరికి? డబ్బులు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, అటువంటి వాళ్ళకి సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో ఇందులో కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నల్సా ఒకటి, ఎల్ఎస్ఏ యాక్ట్ ఒకటి, ఎస్సీఎల్ఎస్సి ఒకటి, అలాగే ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ ఆర్టికల్. అంటే హిందూ పేపర్లో ఎక్కువ ఆర్టికల్స్ ఈరోజు రాలేదు, అందుకని నేను ఇంకా వేరే న్యూస్ పేపర్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని పిక్ చేసి మీకు ఇక్కడ చెప్తున్నాను. బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ మిస్ అవ్వద్దాము. 50% ఆఫ్ మనం ఇస్తున్నాం. ఇన్స్టిట్యూట్లో మోస్ట్ ఫేమస్ కోర్సెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఫిలిం సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్. ఇండివిజువల్గా ఏది తీసుకున్నా మీకు 10,000 ఉంటుంది లైఫ్ టైం వ్యాలిటీతో. ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లో తీసుకుంటే మీకు 4,999కే ఈ కోర్సెస్ అనేవి అందిస్తున్నాం. సో అన్నిటిపైన కూడా యూఆర్ గెటింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 15 జనవరి లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.